వినాయకుడు అంటే ఓ పీట మీదనో పరుపు మీదనో పాము మీదనో పువ్వు మీదనో ఊకొని ఉంటుండే. ఇట్రో కట్రోకు శివపార్వతులు, లేదంటే వాళ్ళు ఎత్తుకున్న బుజ్జి కనపయ్య. అప్పట్లా గిసొంటియే ఎక్కువ కొడుతుండే. మరిప్పుడు అబ్బా వినాయకుడిని గిట్ల కూడా తయారు చేస్తారా అనే లెవెల్ ఉన్నారబ్బా. ఏ ఊరిచ్చడొద్దు, అట్లా పోయి చూసేద్దాం పాన్రి. స్వర్ణగిరి గుడిలా భక్తులకు గిట్ల దీవెనార్తి పెడుతుండు బాలాపూర్ బొజ్జగనపయ్య. సెట్టింగ్ చూసి భక్తులది చిన్న మురిపెం కాదు. హీరో మంచు మనోజ్ అన్న దర్శనం చేసుకున్నాడు. మంచిర్యాల 61 అడుగుల ఎత్తుల తిరుపతి ఎంకన్న రూపంలో కొలువైండు. కరీంనగర్ లా పైలట్ గణేష్ గాలి మోటార్ నడుపుతుంటే భక్తులు టికెట్లు తీసుకొని కూస్తున్నారు. జగిత్యాల ఇండ్ల మీద శబరిమల సెట్టింగ్ వేస్తే ఇంకో గల్లీలా తల్లి గర్భంలా 9 నెలల బిడ్డ ఎట్లా పెరుగుతుందనేది చూపించిండ్రు. కొమ్రంభీం జిల్లాలో ఓ తాన ఆవాలు, జీలకర్ర, నువ్వులు, ధనియాలతోటి ఇంకో తాన శనగలతోటి ఇగ్రాలు పెట్టిండ్రు. సిద్దిపేటల మోదుగాకుల గణేశుడు ప్లాస్టిక్ ప్లేట్లు వాడొద్దని చెప్తున్నాడు. పాలమూరులా ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని పెడితే గద్వాల మగ్గం మీద చీరలు నేస్తుండు బొజ్జగనపయ్య. దుఃఖంలకొచ్చిన అక్కలకు చీరలు చూపిస్తుండు. రంగులద్దే కాంచెల్లి రంగురంగుల చీరలు నేసేదాకా చేనేత పంతనం చూపించిండ్రు నేతన్నలు. వరంగల్లా పెద్ద పెద్ద ఇగ్రాలు పెట్టిండ్రు మండపాలల్లా. తిరుపతిల చీరెలు, దీపం కుందులు, గంటలు, రుద్రాక్షలతోటి తీరొక్క గణపతులు పూజలు అందుకుంటున్నాయి. తమిళనాడులా తగ్గేదేలే అంటున్నాడు పుష్ప గణేష్. ఇక ఇవాళ 3వ రోజు కాబట్టి చిన్న చిన్న ఇగ్రాలు పెట్టినోళ్ళు నిమజ్జనాలు చేసిండ్రు.